ఈ రోజులలో సామాన్యుడు బంగారం గాని ప్లేసెస్ గాని అస్సలు కొనరాకుండా ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్లేసెస్ అసలు చెప్పరాకుండా ఉంది. ఇట్లా చూస్తే ఇట్లా పెరిగిపోతున్నాయి ప్లేసెస్ అన్ని. అయితే రియల్ ఎస్టేట్ లో ఒక 10 సంవత్సరాల ముందు ఎట్లుండే ప్లేసెస్ రేట్స్ ఇప్పుడు ఎట్లున్నాయి, ఒక ప్లాట్ విలువ ఒక గజానికి అప్పుడు 10 సంవత్సరాల ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అనే విషయాలన్నీ ఇక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. మనం రండి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒక 10 ఇయర్స్ ముందు ఇక్కడ ప్లేసెస్ ఎట్లుంటున్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి? ప్లేస్ గురించి చెప్తాం ముందు. ఇక్కడ అంతా కూడా మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడంతా ఈ బిల్డింగ్ తయారవుతుంది. అక్కడ ఒకటి ఉంది. ఏం బిల్డింగ్ లేవు, ఇవన్నీ కూడా ఇవన్నీ తర్వాత తయారైనాయి. అంతకుముందు రాళ్ల గుట్టలు అడవి అట్లా ఉండేది అనమాట. ఇదంతా అప్పుడు 20,000 అట్లా ఉండేది గజం. ఇప్పుడు దగ్గర దగ్గర ₹1,00,000 వచ్చింది. ఎందుకు ఈ 10 సంవత్సరాలలో ఇంత పెరగడానికి కారణం ఏంది? కారణం ఏముంది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తర్వాత గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. అట్లా రేట్లు పెరుగుతూ వచ్చింది రియల్ ఎస్టేట్. బాచుపల్లిలో రాజకీయవేత్తలకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, అందుకే ఇటు సైడ్ మొత్తం పెరిగిపోయింది అన్న ఒక మిత్ ఉంది. అది మిత్తా నిజమా? అది నిజమేలేండి. వాళ్ళ బతికే దాని మీద ఉంది, రాజకీయ నాయకులది. రియల్ ఎస్టేట్ మీద వాళ్ళదంతా. ఒకవేళ ఇక్కడ బాచుపల్లిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఇంకా వేరే దగ్గర ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారా? సరే, ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి చిన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనవసరం. ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వేరే సంగతి, కానీ చిన్నవాళ్ళు మనం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి చేసామనుకో, అది పెరిగినా పెరగకపోయినా మనకి ఇబ్బంది అవుతుంది. అట్లా ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కొనేటట్టు అసలు ఎక్కడా లేదు. ఎందుకు అసలు ఇట్లా జరిగింది? ఎందుకనే కారణం ఏముందమ్మా, అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మధ్య తరగతి కాదు, కింద తరగతి కాదు, పై తరగతి, అందరూ పైకే చూస్తున్నారు. క్లాస్గా ఉండాలని అట్లా అందరూ హైక్ చేస్తున్నారు. దేన్ని కూడా తక్కువ చేసి చెప్పుకోవట్లేదు ఎవరు కూడా. అంత క్లాస్ అంటున్నారు. ఎక్కడ దాకా వెళ్తారు ఈ క్లాస్ వాళ్ళు? ఆశలు పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి. అంతే. మెయిన్ ఇదే కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ కి వచ్చి? 15 ఇయర్స్ అయిందండి. ఓకే, అప్పుడు ఒక గజం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? 15 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఈ లేఅవుట్ లో వచ్చి మీకు 10,000 to 12,000 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 1,00,000 గజం వచ్చి 1,10,000 నుంచి 1,20,000, 1,30,000. అంత ఫాస్ట్ గా ఎట్లా పెరిగిపోయింది అంటారు? డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, ఇంకా వేరే రాష్ట్రాలలో చేయడం బెటరా? ఇక్కడ సామాన్యుడికి అవుట్కట్స్ లో అందుబాటులో ఉన్నాయి, కానీ సిటీలో వరకు సామాన్యుడికి అందుబాటులో ఎక్కడ లేదు. అవుట్కట్స్ కి అయితే సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఆంధ్ర అయితే? ఆంధ్ర ఇప్పుడు బెస్ట్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బెస్ట్. అమరావతి అంతా బాగా చేసి కనపడుతున్నారు. మొత్తం అంతా కేంద్రం కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. సిటీ సరిపోటు. ఓకే, దాని గురించి ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే అమరావతికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చేది. ఇక్కడ నుంచి కూడా కొంతమంది వెళ్ళి అమరావతి ఆ సర్వెంట్లలో పెట్టుబడులు ఎక్కువ పెడతారు. ఇక్కడ బాచుపల్లిలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా ఈ టైంలో? అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి సామాన్యంగా వాళ్ళ బడ్జెట్ లో అందుబాటులో ఉండే వాళ్ళకి అయితే బాచుపల్లి వరకు సేఫ్. అందుకోలేని వాళ్ళు బడ్జెట్ కొంచెం ఇబ్బందులో ఉన్న వాళ్ళు తక్కువ గజం 15,000, 20,000, 25,000 అంటే మీకు అవుట్కట్స్ కి వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ మినిమం బాచుపల్లి సర్వెంట్ లో ఎక్కడ చూసినా 70,000, 80,000. 70,000 లోపు అయితే మాక్సిమం లేదు బాచుపల్లి సర్వెంట్ లో గజం రేటు. ఇంకా డెవలప్ అవుతుంది అంటారా? ఆల్రెడీ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అయ్యే ఉంది ఆల్రెడీ. దాన్ని ఇంకా విస్తరిస్తూనే ఉంటది. ఇంకా పెరుగుతుంది అంటారా? ఇంకా ఎక్కడికో ఆగొచ్చు. అది ఎక్కడనేది చెప్పలేం. సిటీలో ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు డెవలప్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడే కదా 1 year అయింది. ఆయన కూడా బాగానే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ఏరియాకి వచ్చి? నేను ఇక్కడికి 6 years అయిందమ్మా. 6 years ముందు రియల్ ఎస్టేట్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంది? 6 years మీద ఇప్పుడు మధ్యన భూమి వచ్చింది, తర్వాత డౌన్ ఫాల్ అయింది సేల్స్ డ్యూ టు హయ్యర్ కాస్ట్. డౌన్ ఫాల్ అది మిడిల్ క్లాస్ పీపుల్ కొనే రకంలో లేదు ఇక్కడ రియల్ ఎస్టేట్. బాచుపల్లి కాదు, ఎక్కడా లేదు హైదరాబాద్లో. ఓన్లీ హయ్యర్ క్లాస్ వాళ్ళు కొనగలరు. ఎందుకు అంత పెరిగినాయి అంటారు ఈ మధ్యలోనే? వచ్చిన అందరికీ లోన్లు దొరుకుతున్నాయి,
అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కొనే స్తోమత ఉంది. మామూలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు, అద్దులు కూడా అందుబాటులో లేవు. 1 BHK తీసుకోవాలంటే 10-12 వేల రూపాయలు అద్దె. 2 BHK మా ఇక్కడ నడుస్తుంది 25,000. ముందు 6,000, 7,000, 8,000 ఉండేది. ఇల్లు వాంటింగ్ రెంట్, కానీ సేల్స్ ప్రకారం డౌన్ అయిపోయింది. అది కాదు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? ప్రస్తుత పరిస్థితిలో లేదమ్మా. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు. అంతే. ఒక 6 years ముందు మీ ఏరియా ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? 6 years క్రితం ఇక్కడ అంతా అంటే సగం పైన జంగిల్ ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్లీ అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. ఆ విధంగా బాగుంది. కానీ రియల్ ఎస్టేట్లో అంటే ఇప్పుడు మూమెంట్ డౌన్ ఫాల్ ఉంది. ప్రతి ఓడు రేట్లు తగ్గించడం అదే రేట్ అంటున్నారు. సేల్స్ అండ్ పర్చేసెస్ తక్కువైపోయాయి డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ. తర్వాత మార్కెట్ డౌన్గా ఉంది, అందుకు ఎవడు సాహసించడం లేదు ముందుకు వెళ్ళడానికి. అది కారణం. బాచుపల్లిలో ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ప్లేసెస్ కొని వెళ్తున్నారా? బాచుపల్లి కాదండమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఆఫ్ ఇండియా ఇక్కడ వస్తున్నారు. కొన్నోళ్ళు కొంటున్నారు, అదికి రెంట్లు ఉన్నోళ్ళు ఎక్కువ, పర్చేజర్స్ తక్కువ అయిపోయారు. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ రింగ్ రోడ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో, అట్లా నడుస్తుందా లేకపోతే ఎక్కడైనా కొనేస్తున్నారు జనాలు? ఎక్కడైనా కాదమ్మా, కొంతమంది పొల్యూషన్ కంట్రోల్ అవడానికి అవుట్ సైడ్ ఆఫ్ రింగ్ రోడ్ తీసుకుంటున్నారు, కొందరు ఇన్సైడ్ తీసుకుంటున్నారు. నియరెస్ట్ ఆఫీస్ దగ్గర దాకా బాగుంటుందని. కొంతమంది పొల్యూషన్ గ్రౌండ్లో బయట తీసుకుంటున్నారు. అదే ఉంది, అంతే అంతే. పొల్యూషన్ మెయిన్. రేట్స్ ఏమి డిఫరెన్స్ లేదు. ఇక్కడ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ లో కొంటే బెటరా? అది నాకు ఐడియా లేదమ్మా. ఒక 10 years ముందు ఎట్లుంటుండే రేట్స్? 10 years ముందు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, ఎందుకంటే నేను వచ్చి 2 years అయింది. 2 years ముందు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుండే? 2 years ముందు మోర్ ఆర్ లెస్ సేమ్, బట్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఎట్లున్నా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా? అది ఇండివిజువల్ డిసిషన్. ఇఫ్ యు ఆర్ హావింగ్ మనీ యూ కెన్ ఇన్వెస్ట్, అదర్వైజ్ నో. మీరేం చెప్తారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మనం ఏం సలహాలు ఇవ్వమన్నమాట. ఇట్ ఈస్ అప్ టు దేర్ మార్కెట్ రిస్క్, అది వాడు చూసుకోవాల్సిందే, మనం చెప్పలేము. ఎందుకు ఈ మధ్యలో ఇంత రియల్ ఎస్టేట్ అంటే ఇంత పెరిగిపోయినాయి రేట్స్? కొనేవాళ్ళు ఎక్కువ అయిపోయి అంతే. ప్రభుత్వాలకు అంటే రాజకీయవేత్తలకి ఈ బాచుపల్లిలో ఎక్కువ ఫ్లాట్స్ ఉండడం వల్ల ఎక్కువ రేట్లు పెరిగాయంటారు. అట్లా కాదు, డిమాండ్ ఎక్కువ అయినప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. దట్స్ ఆల్. Demand is there, so the rate is more. That's all. And moreover, almost all the people there, they want to go out from the high-tech city. When people are working in high-tech city, staying there in Bachipalli, and they are going daily up and down. So that is one reason. Because there it is not really affordable. Suppose if you want to purchase in Nanakraguda or Gachipalli, nobody can afford that. So they are coming to other areas. That is one reason. మీకు ఇక్కడ ఓన్ హౌస్ ఉందా? This is my own house. మీరు ఒకప్పుడు ఎంత కొన్నారు? మీరు ఎంత కొన్నారు? నేను ఐ పర్చేస్డ్ ఆన్ సెకండ్ హ్యాండ్. ఇట్ వాస్ 52 lakhs. ఒకవేళ మీరు ఇప్పుడు థర్డ్ హ్యాండ్ లో అమ్మితే ఎంతకు అమ్ముతారు? 60 lakhs అమ్ముతాం. అంతే, రైట్. విన్నారు కదా, బాచుపల్లిలో స్థానికులు ఏం అభిప్రాయపడ్డారో మనతో షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఏం అభిప్రాయపడుతున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. బై బై.